ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు. త్రిత్వం తర్వాతి 7వ ఆదివారం యొక్క పరిశుద్ధ ఆరాధన క్రమాల్లోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్న నేటి దైవ ధ్యానాంశం కొరకు మనకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగములు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23 నుంచి 25 వరకు, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 8 నుంచి 23 వరకు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 31 వరకు గల ఈ 3 దైవ లేఖన భాగంలో నుంచి మనకు ఏర్పాటు చేయబడిన దైవ అంశము క్రీస్తు మహోపదేశము, ది డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మహోపదేశం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థనలు ఏకీభించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనములు. దేవా, ఈ యొక్క ఉదయ కాలమున నీ మాటలను ధ్యానించుండగా మీ యొక్క కృపా సహాయాన్ని అనుగ్రహింపచేసి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మహోపదేశము అనేటువంటిది మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది శిష్యులను, వారి యొక్క జీవితాలను, మరి ప్రభువును వెంబడిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల యొక్క పవిత్రతను కాపాడుకున్నటకు క్రీస్తు ఇచ్చినటువంటి అనేక ఉపదేశాలు మనకి క్రీస్తు యొక్క మహోపదేశంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. అయితే ఈరోజు ప్రభువు సంఘమును బలపరచడానికి మరి క్రీస్తు ప్రభుని యొక్క మహోపదేశంలో మనకు ఇస్తున్నటువంటి క్రీస్తు వాగ్దానం ఏమిటంటే, భయపడకుడి, ఫియర్ నాట్, భయపడకుడి అనేటువంటి మాటను ఇక్కడ ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. భయము ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మానవ అనుభవంలో భయానికి మించినటువంటిది ఇంకేమైనా విస్తృతమైన లేదా ప్రేరేపించే శక్తి ఉందా అని మనం ఆలోచన చేస్తే కనుక ఏది కూడా భయానికి మించినటువంటి శక్తి మనకి కనిపించదు. అయితే మనం పుట్టిన క్షణము నుంచి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి భయపడము, ఖచ్చితంగా అపరిచితునికి భయపడము, కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్నవారికి కూడా మరి భయపడడం మనము నేర్చుకుంటూ ఉంటూ ఉంటాం. అయితే భయము అనేటువంటిది ప్రాముఖ్యంగా శిష్యరికపు వైఫల్యానికి కారణమవుతున్నదని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ గుర్తిస్తూ ఉంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరి ధైర్యంగా దేవుని యొక్క పాలనను, దేవుని యొక్క రాకను వారు ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అతనిని మరి వారు అనుసరించడానికి మరి శిష్యులు అయినటువంటి వారు వారి యొక్క ఇళ్లను, వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క సౌఖ్యమును, వారి యొక్క భద్రతను విడిచిపెట్టారు. కానీ వారు కూడా మరి చివరికి భయం యొక్క శక్తి ముందు నమస్కరింప చేసేటువంటి భయానక పరిస్థితులకు మరి శిష్యుల కొరకు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాయి. అటువంటి భయంకర పరిస్థితులు వారికి ఎదురవుతున్నప్పుడు మీరు భయపడకుడి అనేటువంటి క్రీస్తు యొక్క మహోపదేశాన్ని శిష్యులకు మరి ఈనాటి మరి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా యొక్క మాటను ప్రభువు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాయి. అయితే మనం ఈరోజు ఆలోచన చేసినట్లయితే ఈ 3 దైవ లేఖన భాగాలని ఆధారం చేసుకుని మరి ప్రభు మనల్ని భయపడకుడి అనేటువంటి మాటను మరి ఏ విషయాల్లో మనకి ఇక్కడ క్రీస్తు యొక్క మహోపదేశాన్ని మనకి ఇక్కడ చేయగలుగుతూ ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయాలు ఇక్కడ మనము చూడబోతా ఉంటూ ఉన్నాం. కనుక సువార్త పాఠ్యభాగమును ఆధారం చేసుకుని ఈ 3 దైవ లేఖన భాగంలో నుంచి ఈ యొక్క మాటలను మనము ధ్యానిద్దాం. ప్రియులారా, ముందుగా మనం ఆలోచన చేస్తే కనుక సువార్త పాఠ్యభాగం నుంచి పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు అంటే అర్థం ఏమిటంటే కనుక మరి మనము మన బోధకుని కంటే ఎక్కువైన వారము కాదు, మన బోధకుని కంటే ఉన్నతమైన వారము కాదు, మన బోధకుని కంటే మరి గొప్పవారు మనము కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువు ఈ యొక్క మాట ద్వారా మనకి ఇక్కడ తెలియజేయడానికి ఇష్టపడతా ఉంటూ ఉన్నారు. కాబట్టి బోధకునికి హింస కలిగితే
బోధకునికి శ్రమ కలిగితే, బోధకునికి మరణము సంభవిస్తే, మరి ఆ బోధకుడిని వెంబడించేటువంటి శిష్యులైనటువంటి మనము మరి యొక్క సంఘటన నుంచి ఏమాత్రం కూడా మనము తప్పించుకోజాలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాయి. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే కనుక మరి హింసను ఎదుర్కోవడంలో భయము అనేటువంటిది సహజమే. కానీ భయపడకుండా ఉండడానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 3 కారణాలు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు సువార్త పాఠ్య భాగంలో. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే కనుక 26వ వచనంలో మనము భయపడకుండా ఉండడానికి మొట్టమొదటి కారణాన్ని, 28వ వచనంలో భయపడకుండా ఉండడానికి 2వ కారణాన్ని, 29 నుంచి 31 వరకు మరి 3వ కారణాన్ని అక్కడ ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి భయపడకుండా ఉండడానికి మొట్టమొదటి కారణం, ఎందుకు మనల్ని ఇక్కడ ప్రభువు భయపడవద్దు అంటూ ఉంటూ ఉండడానికి మనం ఆలోచన చేయగలిగితే, మరి ఇక్కడ చదవనటువంటి యొక్క పాఠ్య భాగంలో మనం ఆలోచన చేస్తే కనుక 26వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉంటూ ఉంటాడు. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పినది మేడల మీద ప్రకటించుడి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి చెడు ప్రజలు, మరి చెడును ప్రేమించేటువంటి ప్రజలు వారు ఏం చేస్తారంటే కనుక ఎక్కువగా చీకటిని ప్రేమిస్తూ ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఆ చీకటి అనేటువంటిది వారి యొక్క చెడు పనులను దాచిపెడతా ఉంటూ ఉంటుంది. ఆ చీకటి అనేటువంటిది ఆ చెడు పనులన్నది దాచిపెడతా ఉంటూ ఉంటుంది పిల్లరా. కాబట్టి క్రీస్తు సువార్తను దెబ్బతీయడానికి శత్రువులు అనేటువంటి వారు ఒక కంకణం కట్టుకుని ఉంటారు కనుక మరి సువార్తను దెబ్బతీయడానికి వారు కపట యోచనలు చేస్తూ ఉంటూ ఉంటారు, మోసమును ప్రయోగిస్తూ ఉంటూ ఉంటారు. అయితే నిజ విశ్వాసులు అయినటువంటి వారు తమ యొక్క జీవితమును, తమ యొక్క సాక్ష్యం యొక్క విషయంలో మరి బాహాటముగాను ధైర్యముగా ఉండాలి అనేటువంటి మాటను ఇక్కడ 26, 27 వచనంలో ప్రభు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు, మన యొక్క విశ్వాసాన్ని చెరిపేటువంటి భయానక పరిస్థితులు మనకు ఎదురు కాబోతూ ఉంటూ ఉంటాయి. కనుక వాటి విషయమే మనము భయపడకుడి అనేటువంటి ఒక దృఢ సంకల్పమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నేను రహస్యముగా బోధించినది ఏది లేదు అంటూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన యొక్క జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే ఆయన రహస్యముగా ఏది కూడా చేయజాలడు. మరి అందరి ఎదుట బహిరంగంగా తన యొక్క క్రియలను చేయగలటువంటి సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ప్రభువు చీకటి యొక్క రహస్యాలను వెలుగులోనికి తీసుకొస్తూ ఉంటూ ఉంటాడంట. చీకటి యొక్క రహస్యం మన యొక్క విశ్వాసమును, మన యొక్క సాక్ష్యమును మరి భయాందోళనకు గురి చేసే యొక్క పరిస్థితుల నుంచి, మన యొక్క చీకటి పరిస్థితుల నుంచి మనల్ని ఏం చేస్తారంట, ఈ యొక్క చీకటి యొక్క రహస్యాలను వెలుగులోనికి తీసుకుని వస్తూ ఉంటూ ఉంటాడంట. అదేవిధంగా విశ్వాసమును నిరూపిస్తూ ఉంటూ ఉంటాడు. మన యొక్క విశ్వాసమును ఆయన నిరూపిస్తూ ఉంటూ ఉంటాడు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే కనుక మరి చెడు అనేటువంటిది గెలవడానికి దేవుడు అనుమతించడు. లోకంలో ఒక సామెత మనం ఎప్పుడు అంటూ ఉంటాం, మంచికి రోజులు లేవు, న్యాయము గెలవదు, చెడే ఎక్కువగా గెలుస్తుంది అనేటువంటి మాటలు మనము కొన్ని పరిస్థితుల్లో మన యొక్క హృదయము గాయపరచబడినప్పుడు ఈ యొక్క మాటలు మనం వాడుతూ ఉంటూ ఉంటాం. అయితే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, చెడు అనేటి దానికి అది గెలవడానికి దేవుడు ఎప్పుడు కూడా అనుమతించడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. కనుక అదేవిధంగా మనం ఇప్పుడు ఆలోచన చేయగలిగితే మరి దేవుడు మనల్ని భయపడవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శన దినమందు ఎలాగు జరుగును, మనుషుల యొక్క రహస్యములు అనేటువంటివి ఏమవుతాయి అంట, విమర్శ దినమందు ఎలాగు జరుగును కనుక ఎలాగునా
చీకటి అనేటువంటిది వెలుగులోనికి రాబోతా ఉంటున్నది. ఆ చీకటి యొక్క క్రియలను ప్రభువు వాటిని ఏం చేస్తారంటే కనుక బహిర్గతము చేయబోతా ఉంటున్నాడు కనుక దాని గురించి మీరు భయపడకుడి. ఇటువంటి చీకటి అనేటువంటిది మన యొక్క విశ్వాసాన్ని చెరిపివేస్తుంది కనుక అటువంటి పరిస్థితులు మీరు భయపడకుడి అనేటువంటి మాటను ఇక్కడ ప్రభు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇకపోతే రెండవదిగా మనం ఆలోచన చేయగలిగితే భయపడకూడదు అనేటి దానికి రెండవ కారణము ఇక్కడ ప్రభువు చెప్తున్నది ఏమిటని మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. 28వ వచనం, మరియు ఆత్మను సంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడుడి అనేటువంటి మాట ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే రెండవ కారణం ఏంటంటే కనుక ఇక్కడ మరణ భయం. ఈ యొక్క మరణ భయం అనేటువంటిది భయం యొక్క అత్యంత శక్తివంతమైన రూపము కావచ్చు. మనకి ఎక్కువ దేని గురించి భయపడతాం? మరణం వచ్చేస్తుందేమని భయపడతా ఉంటూ ఉంటాం. ప్రతి విషయంలో ప్రతి భయానికి కూడా మనము మరణాన్ని యాడ్ చేస్తూ ఉంటూ ఉంటాం. మరణము గురించినటువంటి భయము అనేటువంటిది మరి అది చాలా అత్యంత శక్తివంతమైనటువంటి రూపము కావచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభువు ఎందుకు చెప్తున్న మాట అంటే కనుక మన యొక్క ప్రత్యర్థులు ఎవరైతే మన యొక్క శత్రువులు అనేటువంటి వారు ఎవరైతే ఉంటూ ఉన్నారో వారి యొక్క పరిమిత శక్తి గలవారు, వారు తన యొక్క పరిమిత శక్తి చేత మన యొక్క శరీరాన్ని మాత్రమే వారు చంపగలుగుతూ ఉంటూ ఉంటారు. మన యొక్క శరీరాన్ని మాత్రమే వారు గాయపరుస్తూ ఉంటూ ఉంటారు. మన యొక్క శరీరాన్ని మాత్రమే వారు లొంగ తీసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు. ఒకవేళ వారు లొంగ తీసుకున్నా, ఒకవేళ వారు మన యొక్క శరీరాన్ని చంపకపోయినా ఏదో ఒక దినాన్న ఈ యొక్క శరీరము అనేటువంటిది చనిపోవలసిందే. ఏదో ఒక దినాన్ని యొక్క శరీరం అనేటువంటిది కృషించిపోవలసినటువంటి ఆవశ్యకత ఉంటూ ఉన్నది. కాబట్టి వారికి మన యొక్క శరీరం పైనే శక్తి ఉంటుంది, కానీ ఆత్మపై శక్తి లేదు. కనుక భగవంతునికి మాత్రమే శాశ్వతత్వంపై అధికారం అనేటువంటిది ఉంటూ ఉన్నది. కనుక మన యొక్క శరీరాన్ని చంపేటువంటి వారికి మనము భయపడవలసిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువు చలవిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము సాతానికి భయపడాలని లేఖనాలు ఎప్పుడు కూడా సూచించవు. సాతానికి భయపడమని ఏ లేఖనము ఏ వచనము కూడా మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇంకా అవసరమైతే సాతాను అనేటువంటి యొక్క అపవాదిని సింహం వలె ఎదిరించుడి అని చెప్తూ ఉంటూ ఉంటాడు. వాడిని ఎదిరించమని ప్రభు చెప్తాడు తప్ప ఎప్పుడు కూడా వాడికి భయపడమని ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే ఈ యొక్క సాతాను అనేటువంటి వాడు మన యొక్క మడిమను వాడు గాయపరిచే శక్తి సాతానికి ఉంటూ ఉంటుంది. వాడికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే మన యొక్క మడిమను వాడు గాయపరుస్తూ ఉంటూ ఉంటాడు. మడిమను గాయపరుస్తూ ఉంటూ ఉంటాడు. ఇది ఎలాంటి గాయం అంటే బాధాకరమైన గాయము. బాధాకరమైన గాయము అనేటువంటిది ఈరోజు కాకపోతే రేపటి దినాన్ని అనేది మాన్పివేయబడతా ఉంటూ ఉంటుంది. ఇది జీవితాంతము మరి ఉండేటువంటి గాయము కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉంటుంటాను. కానీ మరి క్రీస్తు ప్రభువు సాతాను యొక్క తలను గాయపరుచుతూ ఉంటూ ఉన్నాడు. వాడు మన యొక్క మడిమను గాయపరిస్తే క్రీస్తు ఏం చేశాడంటే కనుక సాతాను యొక్క తలను గాయపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క గాయం ఎలాంటిదంటే కనుక ప్రభు చేసే గాయం ఎలాంటిదంటే ప్రాణాంతక గాయము. వాడు మరలా తిరిగి లేపబడకుండా మరి ప్రభువు వాడిని తొక్కినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉంటాం. అందుకని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంటూ ఉంటాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టెదు అని చెప్పెను. ప్రభువు దాని యొక్క తలను మీద కొట్టెను. ఇది ప్రాణాంతక గాయము. ఇది ఎప్పటికి కూడా మరలా కోలుకునేటువంటి గాయము ప్రభు ఇక్కడ చేసి ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క శిష్యులను ధైర్యంగా మరియు బహిరంగంగా ప్రకటించుట కొరకు, తన యొక్క సువార్తను వెదచెల్లుట కొరకు మరి ప్రభు వాళ్ళని పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మరి సువార్త పరిచర్యలో ఉంటున్న ప్రతి వారిని కూడా వారంతటా వారు రాలేదు అనేటువంటి విషయాన్ని ఈరోజు మరి సంఘము గుర్తించగలుగుతూ ఉంటూ ఉండాలి. ఎందుకంటే కనుక ప్రభువే ఆ పని కొరకు వారిని పిలుచుకున్నాడు.
ప్రభువే వారిని ఆ పని కొరకు మరి వారు గర్భంలో ఉన్నప్పుడు వారిని ఎన్నుకొని ఉన్నాడు అనేటువంటి దృష్టాంతాలు బైబిల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. అయితే ప్రభు చేత పిలువబడినటువంటి వీరు మరి బహిరంగంగా క్రీస్తు ప్రభుని యొక్క స్వార్థ ప్రకటన కొరకు మరి వేదికలను కూడా ప్రభువే ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉంటాడు. ఆయనే పిలుచుకున్నాడు, ఆయనే ప్రదేశాలను ఏర్పాటు చేస్తాడు, ఆయనే ఎక్కడ మనము బోధించాలో అక్కడ మనకి వేదికలను సిద్ధపరిచేటువంటి దేవుడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి హింసను ఆహ్వానించాలనేటువంటి భయంతో మనము సత్యం చిట్టకాలు వేయకూడదు. హింసను మనము ఆహ్వానించాలనే భయంతో మనము సత్యం సింహ యొక్క చిట్కాలు వేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే కనుక సత్యమును చెప్పేటప్పుడు మరి ఉన్నట్టుగా చెప్పినప్పుడు మనకి మరి హింసలు ఎదురవుతాయేమో, బాధలు మనకి వస్తాయేమో అనే ఉద్దేశంతో సత్యమును వారి కప్పుపుచ్చి సత్యము బదులు వారు ఏం చేస్తారంటే కనుక చిట్కాలు పాటిస్తూ ఉంటూ ఉంటారు. అటువంటిది మనం చేయకూడదు. కాబట్టి బోధకులు అనేటువంటి వారు కఠినమైనటువంటి గ్రంథాలని నివారించడానికి మరియు ప్రలోభాలకు లోనవుతారు. కాబట్టి మరి అర్థం చేసుకోవడానికి తేలికైన మరియు బోధించడానికి సౌకర్యవంతమైనటువంటి యొక్క పాఠాలని ఎన్నుకోవడానికి మరి భయం వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటూ ఉంటుంది. ఒకవేళ ఉన్నట్లుగా చెప్పడానికి మరి వారికి మరి ప్రజల నుంచి ఏదైనా హింసలు అనేటువంటి ఎదురవుతాయేమో, లేదా మత సంస్థ నుంచి ఎదురవుతాయేమో ఉద్దేశంతో వారు ఏం చేస్తారంటే కనుక మరి సత్యమును కప్పిపుచ్చడానికి భయము అనేటువంటిది వారిని ప్రేరేపించి ఆ సత్యమును చెప్పకుండా సౌకర్యవంతమైనటువంటి సులువైనటువంటి మాటలు, చాలా మరి యొక్క పొదినటువంటి మాటలు కాకుండా మరి శుద్ధిమెత్తని మాటలతోటి మరి వారిని మరి చెప్పేలాగా ఈ యొక్క భయం అనేటువంటిది వారిని ప్రేరేపిస్తూ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి పత్రిక పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 8 నుంచి 23 వరకు గల యొక్క పాఠ్యభాగంలో మరి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి అందరూ ఎదుట ప్రభువుని ఒప్పుకొనుచు ఆయన కొరకు హతసాక్షి అవటానికి కూడా వెనకాడినటువంటి పౌలు మాదిరి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటూ ఉన్నది. మరి సత్యము ఏదైతే ఉంటున్నదో ప్రభువుని గురించి ఏదైతే లేఖనము చెప్తూ ఉంటున్నదో దానిని ప్రజలకు ప్రకటించుట కొరకు అతను హతసాక్షి అయిపోవడానికి కూడా మరి సిద్ధపడుతూ ఉంటూ ఉన్నాడు. అందుకే మరి పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి ఒక వచనంలో చాలా స్పష్టంగా చెప్తారు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో సావు అయితే లాభమే, బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభమే అంటూ ఉంటూ ఉంటాడు. కనుక మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే కనుక అక్కడ మరి లుస్త్రాలో ఇక పత్రిక పాఠ్యభాగం లుస్త్రాలో మరి పౌలు గావించినటువంటి యొక్క అద్భుతము చూసినటువంటి యొక్క ప్రజలందరూ కూడా మరి ఇక్కడ పౌలు బర్నబాలను వారి యొక్క పురాతన దేవతలుగా వారు భావించి వారికి బలులు అర్పించడానికి వారు సిద్ధపడిపోతూ ఉంటూ ఉన్నారు. అయితే మరి ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే మరి ప్రథమ శతాబ్దంలో మన యొక్క భారతదేశము వలె వారును కూడా యజ్ఞయాగములు సలిపిరి. మరి ప్రథమ శతాబ్దంలో మన యొక్క భారతీయులు కూడా చాలా మంది మరి యొక్క యజ్ఞ యాగములు ఎలాగైతే చేశారో అదే దృష్టాంతం మనకి ఇక్కడ మరి పౌలు బర్నబాల విషయంలో వారు చేయడానికి పూనుకుంటా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కనుక మరి ఈ యొక్క లుస్త్రాలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా మరి వారు లుకయోనియ భాషలో వారి యొక్క సంభాషణ ఉండడం ద్వారా మరి వీరు చేస్తున్నటువంటి పని, వారు చేసినటువంటి ఆలోచన విధానం అనేటువంటిది పౌలు బర్నబాలకు అక్కడ అర్థం కాలేదు. వారి యొక్క భాషను వారి యొక్క మరి క్రియను వారు అర్థం చేసుకోవడానికి చాలా సమయం ఇక్కడ వారికి పట్టు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి ఈ విధంగా వారు స్వస్థత కార్యములు చేసినప్పుడు మరి ఇక లుస్త్రాలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా మరి వారు చేసిన పని ఏమిటంటే కనుక అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ వారికి పేర్లు మార్చేస్తూ ఉంటూ ఉన్నారు. ఏంటంటే కనుక బర్నబాకు వారు పెట్టిన పేరు ఏంటంటే కనుక ద్యూపతి అంటూ ఉంటూ ఉన్నారు. అనగా జూపిటర్, బృహస్పతి అనేటువంటి నామకరణం. మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే కనుక మరి హిందూ పురాణాల ప్రకారము యొక్క బృహస్పతి అనేటువంటి వాడు లేదా యొక్క ద్యూపతి అనేటువంటి వాడు మరి హిందూ పురాణాల ప్రకారము
దేవతలకు గురువు అంట. దేవతలకు గురువు అన్నమాట. దేవతల మండలానికి ఇతను ఒక ప్రథమ గురువుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క బర్నబాకు వీరు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే దేవతల గురువు, ద్విపతి అనేటువంటి పేరును అతనికి పెట్టి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క బృహస్పతి అనేటువంటిది మరి మన సూర్య కుటుంబంలో, సూర్యమండలంలో సూర్యుడి నుంచి మరి ఉన్నటువంటి 5వ గ్రహమే ఈ యొక్క బృహస్పతి. కనుక ఇతను మరి దేవతలకు గురువుగా పిలువబడతా ఉంటున్నాడు. కనుక ఆ పేరుతోటి ఇతన్ని సంబోధిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా పౌలుకు వారు పెట్టిన పేరు ఏంటంటే కనుక హెర్మే అంటూ ఉంటూ ఉన్నారు. హెర్మే రోమన్ భాషలో ఇది మెర్క్యూరీ అంటారు. మెర్క్యూరీ అంటూ ఉంటూ ఉంటారు, అనగా బుధుడు. కాబట్టి ఈ యొక్క బృహస్పతి యొక్క దూత, బృహస్పతి యొక్క కుమారుడే ఈ యొక్క బుధుడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క బుధుడు అనేటువంటి ఈయన మరి బృహస్పతి యొక్క దూత, అనగా మెసెంజర్, అనగా దూతల మరి గురువైనటువంటి, దేవతలకు గురువైనటువంటి యొక్క బృహస్పతి నుంచి మరి సందేశాన్ని ప్రజలకు అందించేవాడుగా ఇక పౌలును వారు గుర్తించారు. ఎందుకంటే కనుక పౌలు ఎక్కువగా సువార్త ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నాడు. బర్నబా అలాగ ఎక్కువగా నుంచుని చూడడం ద్వారా, మాట్లాడకపోవడం ద్వారా ఇతను మరి బృహస్పతిగా ఇతను గుర్తించి, మరి ఇతన్ని బుధుడిగా గుర్తించి, మరి ఆ యొక్క దూతగా, మెసెంజర్గా ఇతన్ని ఇక్కడ గుర్తించడం మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం పిల్లలు. కాబట్టి ఇదంతా జరిగిన సంఘటన వారికి అర్థమైనప్పుడు పౌలు బర్నబాలు ఏం చేశారంటే కనుక వారిని వ్యతిరేకించారు. వారు చేస్తున్న పనిని వారు ఏం చేశారంటే కనుక తప్పు పట్టారు. కనుక సత్యమును వారి మధ్య బోధిస్తే, ఒకవేళ వీరు పురాతన దేవతలు వీరు ఆరాధిస్తూ ఉంటూ ఉన్నారు, మరి ఎప్పటి నుంచి వీరు దాన్ని ఆచరిస్తున్నారు కనుక దీనిని మనము కాదంటే వీరి నుంచి మనకి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందేమో, వీరు మనల్ని చంపుతారేమో అనేటువంటి భయము వారిలో మనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు. కనుక దేవుని యొక్క మాటలు వారిని బలపరిచే కనుక ఆ మాటల యొక్క దృష్టాంతాన్ని వారు ప్రజల మధ్యకు వచ్చి ఇక్కడ బోధిస్తూ ఉంటూ ఉన్నారు. ఒక మాట ఏంటంటే కేవలము దేవునికే భయపడేవాడు ఏ మనిషికి కూడా భయపడడు. మనుషులకి భయపడేవాడు దేవునికి భయపడడు. ఎప్పుడు ఈ యొక్క 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడికి భయపడేవాడు మనుషులకి ఎవరికి కూడా భయపడడు. మనుషులకు భయపడేవాడు దేవుడికి భయపడడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటూ ఉండాలి. కాబట్టి దేవుని యొక్క భయము అనేటువంటిది ఇతర భయాలన్నింటినీ వమ్ము చేస్తూ ఉంటూ ఉంటుందంట. మనుషుల యొక్క భయం మనల్ని ఏం చేద్దంటే కనుక కొన్ని సార్లు మనల్ని ముంచి వేస్తూ ఉంటుంటుంది, కొన్ని సార్లు మనల్ని మరణాన్ని మనపైకి తీసుకుని వస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క భయము అనేటువంటిది మనల్ని ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా మనల్ని వమ్ము చేయదు. అందుకనే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. 56వ సంకీర్తన 3-4 వచనాల్లో ఈ విధంగా చెప్తూ ఉంటూ ఉంటాడు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీర దారులు నన్నేమి చేయగలరు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట కూడా అదే. దేహమును చంపు వారికి భయపడకుడి కానీ దేహముతో పాటు ఆత్మను కూడా నరకములో పడవేయగల శక్తిమంతులకు దేవునికి మీరు భయపడుడి. కానీ ఇక్కడ పౌలు మరి బర్నబాలు చేస్తున్న పని అదే. వారు మనుషులకు భయపడలేదు, వారి యొక్క మత శాఖలకి, వారి యొక్క వ్యవస్థలకు వారు భయపడకుండా వారు మరి ఉన్నది ఉన్నట్లుగా వారికి ప్రకటించి ఆ సత్య మార్గమును వారిలో ప్రకటించే వారిగా కనిపిస్తూ ఉంటూ ఉన్నారు పిల్లలు. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే కనుక మూడవ మరి కారణం ఎందుకు మనము భయపడకూడదని ఇక్కడ ప్రభు చెప్తుందంటే కనుక దానికి మూడవ కారణం ఏంటంటే కనుక 29వ వచనం 31వ వచనము మనకి ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 29 నుంచి 31 వరకు ఇక్కడ పాఠ్య భాగంలో అక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. చూడండి, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనేటువంటి మాటను ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మూడవ కారణం ఎందుకు మనము భయపడకూడదంటే కనుక ఇది మనల్ని ఏం చేస్తుందంటే కనుక అక్కడ దేవుని దయగల ప్రేమ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటూ ఉన్నది.
దేవుని దయగల ప్రేమను బట్టి ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే మీరు భయపడకుడి, మీరు భయపడకుడి. దేవుని శ్రద్ధ మరి వహిస్తూ ఉంటున్నాడు కనుక మనల్ని భయపడవద్దు అంటున్నాడు. మన పైన ఆయన యొక్క శ్రద్ధ మనకి ఉంటూ ఉన్నది కనుక మీరు భయపడకుడి అంటూ ఉంటున్నాడు. దేవుడు చిన్న పక్షుల గురించి కూడా శ్రద్ధ వహిస్తూ ఉంటూ ఉంటాడు. ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన శ్రద్ధ వహిస్తూ ఉంటూ ఉంటాడు. కాబట్టి చిన్నవారి నుంచే ఆయనకు సువార్త అనేటువంటిది వెదజల్లడము ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటూ ఉన్నది పిల్లలు. కాబట్టి ఆయన పిల్లలుగా మనము నిరాశ నిస్పృహలకు మరి ఎదుర్కొంటూ ఉంటూ ఉన్నప్పుడు మరి ఇర్మియా వలె నమ్మకముగా ఉండడం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇర్మియా ఎలాగైతే మరి నిరాశ నిస్పృహలకు తన యొక్క జీవితం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. తన యొక్క జీవితంలో ఎన్నో నిరాశ నిస్పృహలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇర్మియా వలె మనము నమ్మకముగా ఉండగలగాలి. ఎందుకంటే కనుక దేవుని దృష్టిలో మనము విలువైన వారము. దేవుడు మన యొక్క ప్రతి చిన్న పరిస్థితిని కూడా గమనిస్తూ ఉంటూ ఉన్నాడు పిల్ల. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇర్మియా దేవుని వాక్కు ఇర్మియాని ఏం చేసిందంట? బలపరిచింది. కాబట్టి ఈరోజు ఆ వాక్కు మనల్ని బలపరుస్తుంది. ఎందుకంటే కనుక మనము దేవుని యొక్క దృష్టిలో ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క దృష్టిలో మనము ఉన్నతమైన వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం కనుక ఆయన యొక్క వాక్కు ఇర్మియాని ఎలాగైతే బలపరిచిందో దేవుని యొక్క వాక్కు మనల్ని కూడా బలపరుస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి చిన్న పక్షిని పట్టించుకునే దేవుడు, చిన్న చిన్న పక్షులను పట్టించుకునే దేవుడు మన జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటూ ఉంటూ ఉంటాడు. చాలా మంది అనుకుంటూ ఉంటాం దేవుడే ఉంటే కనుక నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, దేవుడే ఉంటే కనుక మాయదారి రోగము నాకే రావాలా, నా కుటుంబంలో రావాలా, నా కుటుంబం ఎందుకు ఇలాగా విచ్ఛిన్నమైపోవాలి, దేవుడు అనేవారు ఉంటే కనుక ఏది నాకు సమాధానము అని చాలాసార్లు దేవుడి పైన మనము నిందలేస్తూ ఉంటూ ఉంటాం. అటువంటి వారు మీ యొక్క మరి విధానం మార్చుకోవాలి. దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆయన కనిపెడతా ఉంటూ ఉంటాడు. ప్రతి విషయాన్ని కూడా ఆయన మనలో నుంచి చూస్తూ ఉంటూ ఉంటాడు వీళ్ళ. కాబట్టి మన యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా ఆయన పట్టించుకుంటూ ఉంటాడు. అందుకే కీర్తనగాడు చెప్తాడు కనుక నా యొక్క ప్రతి కన్నీటిని నీ యొక్క బుడ్డిలో దాచి ఉంచావు అంటూ ఉంటూ ఉంటాడు. మనకు కార్చే ప్రతి కన్నీటిని కూడా తన యొక్క బుడ్డిలో ఆయన దాచిపెట్టేటువంటి దేవుడు. కాబట్టి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉంటూ ఉంటాడు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును అనేటువంటి వాగ్దానం ఈరోజు ప్రభు చేస్తూ ఉంటూ ఉన్నాడు. దీనిని బట్టి మనము భయపడకూడదు. కాబట్టి దేవుని దృష్టికి మనము పిచ్చుకుల కంటే శ్రేష్ఠులము, పిచ్చుకుల కంటే శ్రేష్ఠులము కనుక ఆయనలో మనకు ఏమున్నదంట? సముచిత స్థానం మనకి ఉంటూ ఉన్నది. సముచిత స్థానం మనకి ఇక్కడ దేవుడు ఇస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనకు తల వెంట్రుకలు ఎన్నో ప్రతీది కూడా ఆయన లెక్క పెడతా ఉంటూ ఉన్నాడంట. ప్రతీది కూడా అంత జాగ్రత్త దేవుడు మనపైన చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను బట్టి దేవుడు మనల్ని భయపడవద్దు అంటూ ఉంటూ ఉన్నాడు. క్రీస్తు యొక్క మహోపదేశం ఏమిటంటే కనుక భయపడకుడి, భయపడకుడి. మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు మనపైన శ్రద్ధ కలిగి ఉన్నాడు, మనపైన కన్సర్న్ చేస్తూ ఉంటూ ఉన్నాడు, మనకు శ్రమాభివృద్ధిని కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక వీరు భయపడకుడి అనేటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క 10వ అధ్యాయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క సత్యములు, భయపడకూడదు అనేటువంటి యొక్క సత్యములు ఏవైతే ఉంటున్నాయో, మర్మములు ఏవైతే ఉంటూ ఉన్నాయో, ఇవన్నీ కూడా కేవలము ఆనాటి కాలానికి చెందినటువంటి శిష్యులకు మాత్రమే కాదు, ఆనాటి కాలానికి చెందినటువంటి ప్రజలకు మాత్రమే కాదు, ఆనాటి కాలానికి చెందినటువంటి బోధకులకు మాత్రమే కాదు. కానీ ఈ యొక్క సత్యము మర్మము అనేటువంటిది అన్ని కాలాలలో ప్రభు యొక్క శిష్యులుగా మరి జీవిస్తున్నటువంటి మనందరికీ, ప్రభు యొక్క బిడ్డలుగా జీవిస్తున్న మనందరికీ కూడా ఇవి వర్తిస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటూ ఉండాలి. అందుకనే మరి సంఘ సంస్కరణ మరి కర్త అయినటువంటి రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటూ ఉంటారు. దారులన్నీ మూసుకుపోని, దారపుత్రులు వెళ్ళిపోని, దేహాన్ని చంపేవారు రాని, దేవుని సత్యమే శిలాశాసనము, దేవుని రాజ్యమే శాశ్వతత్వము అని లూథర్ గారు ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉంటారు. మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేయగలిగితే మరి ఆయన యొక్క సంఘాన్ని సంస్కరించేటువంటి క్రమంలో మరి ఆయన పైన
మరణపు భయము ఆయన పైకి ముంచుకొస్తూ ఉంటుండేది. శత్రువులు ఆయన్ని కమ్మివేసేటువంటి పరిస్థితి ఆయనకు వచ్చినప్పుడు ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరి మనుషులు దేహమును చంపే వారికి కాక దేహంతో పాటు ఆత్మను కూడా నశింపచేసేటువంటి దేవుడికి నేను భయపడతాను కనుక దేవుని యొక్క సత్యమే శిలాశాసనము, దేవుని రాజ్యమే శాశ్వతం అనేటువంటి ఒక పూర్తి నమ్మకంతో మరి సంఘమును సంస్కరించేటువంటి పనిని ఆయన మరి సంపూర్తి చేయగలిగాడటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలు మార్టిన్ లూథర్ గారికి స్ఫూర్తినిచ్చాయి. ఈ యొక్క మాటలు పౌలు భక్తుడు బర్మకు మరి స్ఫూర్తినిచ్చగలిగి ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క మాటలు ఇర్మియాకి స్ఫూర్తిని ఇవ్వగలిగేటువంటి మాటలుగా ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీకు నాకు మరి స్ఫూర్తిని ఇవ్వజాలమంటారా? మరి మనల్ని ఒక ధైర్యమైనటువంటి విశ్వాసములో కొనసాగలేటువంటిగా ఇవ్వదంటారా? ఒక ధీమాను మనకు ఇవ్వలేదంటారా? ఇస్తా ఉంటూ ఉంటుంది. కనుక మనము ప్రభు పైన నమ్మకం ఉంచాలి. ఆ వాక్యమే శిరాశాసనము కనుక ఆ వాక్యం వెంబడి మనము జీవించడానికి, మనము ప్రయత్నం చేయడానికి ఎన్ని శ్రమలు, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనము భయపడకుండా క్రీస్తుపై నమ్మకం ఉంచి మరి ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉండాలి. ఆ విధంగా కొనసాగడానికి మరి దేవుని యొక్క కృప మనకి మెండుగా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీ యొక్క క్రీస్తు మహోపదేశంలో ఈరోజు మీరు మాకిస్తున్న వాగ్దానము భయపడకుడి, ఫియర్ నాట్ అనేటువంటి యొక్క వాగ్దానం ప్రకారం తండ్రి ఆనాడు శిష్యులను, ఆనాడు తండ్రి భక్తులను మీరు బలపరుచున్నారు. నేటి దినమందు తండ్రి మమ్మల్ని మీరు బలపరచండి, స్థిరపరిచిన ఆయన ప్రభా ఈ యొక్క రాజ్య వ్యాప్తిలో స్థిరమైన పనిముట్టులుగా కదిలించబడినటువంటి దేవ సాధనములుగా మమ్మల్ని నిలవబెట్టి మీ యొక్క కృపను మాకు ధారాళంగా అనుగ్రహింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.